హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నెయిల్ పాలిష్‌ని నెయిల్స్‌కే కాకుండా ఇంకా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో చూద్దాము. మనం ఫ్రిడ్జ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఈ డీప్ ఫ్రిడ్జ్‌లో ఇలాంటి చిన్న చిన్న నట్స్ అనేది పెడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు తడిగా ఉండడం వల్ల వీటి నుంచి తుప్పనేది వస్తూ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జే కాదండి, కింద ట్రే కూడా వాటర్ ద్వారా ఈ తుప్పనేది కిందకి వెళ్ళిపోయి అస్తమానం మనం క్లీన్ చేసుకోవాల్సొస్తుంది. ఫ్రిడ్జ్‌లో ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసేవాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా ఒక స్క్రబ్బర్‌ని తీసుకొని దానిలో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుందాము. ఈ స్క్రబ్బర్‌తో ఫ్రిడ్జ్ అంతా బాగా రఫ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ కూడా తీసివేసి మనం క్లీనింగ్ అనేది పెట్టుకోవాలండి. లేదంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఎక్కువ రోజులు ఇట్లానే ఉంటే ఈ తుప్పు అసలు ఎంత రబ్ చేసినా పోవట్లేదు. మనకి చిన్న చిన్న కార్నర్స్‌లో పోదు కదా! ఇట్లాంటి ఇయర్ బడ్ ఒకటి తీసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం నీట్‌గా అయిపోతుంది. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్‌ని తీసుకొని ఈ నట్స్‌ని తడి లేకుండా తుడుచుకోవాలి. తడిగా గాని ఉంటే నెయిల్ పాలిష్ దీనికి అంటుకోదు. నెక్స్ట్ ఒక నెయిల్ పాలిష్‌ని తీసుకొని ఈ నట్స్ అస్సలు కనపడకుండా మొత్తం అప్లై చేసేసేయాలి. ఫ్రిడ్జ్‌లో ఎన్ని నట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటికి ఇలా నెయిల్ పాలిష్ అనేది అప్లై చేసుకున్నామా అంటే కొంచెం సేపటికి ఇది డ్రై అయిపోతుంది. ఇది డ్రై అయ్యే వరకు కొంచెం సేపు డోర్ ఓపెన్‌లో ఉంచితే సరిపోతుంది. ఇలాంటి ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ టిప్‌ని ఫాలో అయిపోండి. ఇలాంటి టిప్స్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.